నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బోర్గాంలో జరిగిన రమేష్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు. భార్యే హంతకురాలని తేల్చారు. ప్రియుడితో కలిసి భర్త రమేష్ ని హత్య చేసింది భార్య సౌమ్య. డిసెంబర్ 20వ తేదీన ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. భర్త హత్యకు 35,000 రూపాయలు సుపారీ ఇచ్చింది. రమేష్ గాఢ నిద్రలోకి వెళ్లాక ప్రియుడితో కలిసి ఉరేసి హత్య చేసింది సౌమ్య. ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. రమేష్ మృతిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని సోదరుడు కేసు నమోదు చేసిన పోలీసులు రమేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి భార్య నిందితురాలని నిర్ధారించారు. సౌమ్యతో పాటు హత్యకు సహకరించిన 6గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 35,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బోర్గాంలో జరిగిన రమేష్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు. భార్య హంతకురాలని తేల్చారు. ప్రియుడితో కలిసి భర్త రమేష్ ను హత్య చేసింది భార్య సౌమ్య. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ మనకు అందిస్తారు. బాలకుమార్, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అక్షయ, మక్లూరు మండలం బోర్గాంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుని మోజులో పడ్డ భార్య తన భర్తని కిరాతకంగా హత్య చేసింది. ఆపై గుండె నొప్పి, హార్ట్ అటాక్ గా నమ్మించి ప్రయత్నం చేసింది. దీంతో గ్రామస్తులంతా కుటుంబ సభ్యులు కూడా నమ్మి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కానీ ఇజ్రాయెల్లో ఉన్న మృతుని సోదరుడు మాత్రం తన అన్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఆన్లైన్ లో పోలీసులు ఆన్లైన్ కంప్లైంట్ ద్వారా విచారణ చేపట్టారు. ఆ భార్యకి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం నివేదిక ఇవాళ వచ్చింది. భార్య హత్య చేయించింది. భార్య హత్య కోసం సుపారీ ఇచ్చింది కూడా, ఒక గ్యాంగ్ కు సుపారీ ఇచ్చింది. 35,000 తన ఉంగరాన్ని తాకట్టు పెట్టి అనేది కూడా పోలీసుల విచారణ తెలియదు. దీంతో నిందితులు అంటే ఎవరైతే ఈ హత్య కోణంలో భాగస్వామ్యులయ్యారో అందరినీ కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. అయితే భార్య ముందుగా భర్తకు తాగే నీళ్లలో నిద్రగోళీలు ఇచ్చింది. ఆ తర్వాత దిండుతో ముఖం ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు కూడా ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ మేరకు పోలీసులు కొద్దిసేపటి క్రితం నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. సో ఈ ఘటన మాత్రం తీవ్ర కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు.